ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు। ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఏసీపీ ఉమేందర్, అలాగే 1 టౌన్ సిఐ పర్ష రమేష్ మొత్తం 40 మందికి పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఈ కాటన్ సెర్చ్ లో 2 ఆటోలు 18 బైక్స్ సీజ్ చేశారు। ఈ కాటన్ సెర్చ్ గురించి అడిషనల్ డీసీపీ, ఏసీపీ ప్రజలకు వివరించారు। ఇంద్రానగర్ పరిధిలో సీసీ కెమెరాలు మరియు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు। ఇన్సూరెన్స్ ఉంటేనేమో మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మొత్తం టోటల్ గా మనకు అయ్యే ఖర్చు అంతా కట్టిస్తారు। లేదనుకోండి మనం చేసుకునేది కూలీనాలి। ఆ కాలు ఎదిగితే నీతో పాటు నీ భార్యను సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు మరి కమిషనరేట్లు చాలా చోట్ల ప్రతిరోజు మరి కార్డన్ సెర్చ్ జరుగుతున్నాయి। ప్రతి దగ్గర కూడా రిజల్ట్స్ బాగా రావడం జరుగుతుంది। ఈ యొక్క కార్డన్ సెర్చ్లో ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి 70-80 సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలన్నీ వచ్చి పోలీసులు చెప్పుకోవడం, దాన్ని పరిష్కార మార్గం గురించి వెతకడం ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా ఇప్పుడు మనకి ఇచ్చిన టాస్క్ మనం కంప్లీట్ చేసేంత వరకు పోలీస్ సిబ్బంది మరి ఈరోజు ఆహర్నిశలు రేయింబగళ్ళు తిరుక్కుంటూ మరి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డీజీ గారు ఇచ్చిన ఏదైతే మనకి ఇచ్చిన ఫార్మేట్ ప్రకారంగా నడుస్తుందో ఎక్కడ కూడా ఇంత తూచ తప్పుపోకుండా మనం చేయడం మరి సిఏ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మీరంతా ఇక్కడ రావడం కూడా చాలా అభినందించదగ్గ విషయం। ఇది ముఖ్యంగా మనమే స్కూల్ కట్టించినాం సార్। అప్పుడు 100 మంది పిల్లలు సార్ ఇదే స్కూల్లో ఇదే ఏరియాలో సార్ అందరూ దొంగతనాలు। దయచేసి మీ పేరు మాకు అంతా వచ్చిన ఇంద్రానగర్ కాళీవాసులు అందరికి కూడా అంబేద్కర్ సంఘం నుంచి మేము జేబీ తెలియజేస్తున్నాం। సార్లు గారు చెప్పినటువంటి విధంగా మనం అందరం కూడా నడుచుకున్నట్టయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు। ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే సార్ గారు చెప్పినట్టుగా 100 నెంబర్కి ఫోన్ చేస్తే మనకున్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు తొందరగా తీర్చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది। కాబట్టి మనం సార్లు చెప్పినట్టు విధంగానే మనం ఫాలో కావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను। ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్? ఏం లేవు, అంతా కూలి పని చేసుకుంటాం సార్। నా పేరు పొన్నాల